అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరీతో. పండగ అయిపోయింది, కనుమ రోజు అండి. పండగ రోజు అయితే గారెలు పాయసం పులిహార చేసి పెద్దలకు బట్టలు పెట్టుకుని పూజ అయిన తర్వాత బట్టలు పెట్టుకున్నాం అనమాట. కనుమ రోజు అనమాట నాన్ వెజ్ వండుకుంటున్నాం. మా వారైతే నేను ఉండను సాయంకాలం దాకా అన్నారు, మటన్ ఇచ్చేసి వెళ్ళారు. నేను మా అమ్మాయి తగ్గేదేలే అనుకుని అసలు మేము మటన్ బిర్యానీ చేసుకుని చికెన్ ఫ్రై చేసుకున్నాం అనమాట. చికెన్ ఫ్రై సింపుల్ అండి, అసలు ఈజీగా అయిపోయింది. కుక్కర్లో చికెన్కి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి ఒక పావు గంట తర్వాత 3 విజిల్స్ రానిచ్చాను. తర్వాత ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం జీలకర్ర పౌడర్ వేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఈ చికెన్ ఉడకబెట్టుకుని వేసేసి మళ్ళీ 5 to 10 minutes ఫ్రై చేసి కొంచెం మగ్గిన తర్వాత చికెన్ అప్పుడు మళ్ళీ లాస్ట్లో మనం కొత్తిమీర గరం మసాలా వేసి దించేసుకుంటే సింపుల్గా చాలా ఈజీగా అయిపోద్దని చికెన్ ఫ్రై. అది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఉప్పు కారం అంతా పట్టి తర్వాత మటన్ బిర్యానీ తీయటం కుదరలేదండి నాకు. అసలు చాలా బాగా వచ్చిందనమాట. అసలుకి మటన్ బిర్యానీ ఎంత బాగుందో, రైస్ సన్నగా అసలుకి చాలా బాగా అసలుకి మటన్ కూడా బాగా మగ్గిపోయింది, అంత బాగా వచ్చింది. ఈ మటన్ బిర్యానీకి ఏంటంటే చాలా సింపుల్ ట్రిక్ అండి, అన్ని మసాలాలు వేయకూడదు. అన్ని మసాలాలు వేస్తే ఇది ఫ్లేవర్ తెలియదండి. మటన్ బిర్యానీకి కొన్నే వేయాలి ఐటమ్స్. ఈసారి నేను మటన్ బిర్యానీ చేసినప్పుడు తీస్తాను, కుదరలేదు ఈసారి తీయటానికి టైం లేక. అసలు చాలా బాగా వచ్చింది. మేము రెడీ చేసుకుంటాం, కోడిగుడ్లు ఉడుకుతున్నాయి పొయ్యి మీద. నేను మా అమ్మాయి ఫుల్ ఎంజాయ్ చేయటం అనమాట. చూసారా ఎంత బాగుందో. టోటల్ మొత్తం అసలు ప్రతి పీసు అలా అంత మెత్తగా ఉడికిపోయింది అనమాట, కాలుతుంది. అందుకని ఇది చేయలేకపోయాను. ఇంకా నేను మా అమ్మాయి తింటున్నాం అనమాట. సాయంకాలం వచ్చి టేస్ట్ చూస్తారు. అసలు ఎంత మెత్తగా ఉడికిపోయింది ప్రతి ముక్క. దీనికి ఇంకా అసలు ఒట్టి తింటేనే బాగుంటుంది. దమ్ బిర్యానీ ఎప్పుడైనా ముక్క నంచుకుని ఆ బిర్యానీ తిని కట్ అయ్యే వరకే బాగుంటుంది. కూర కలుపుకుంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ మారిపోద్ది. అందుకని చెప్పి మా అమ్మాయి అయితే వీడియో తీద్దామని అంటే తీయొద్దు అని చెప్పి అంటుంది. చూసారా, మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారా? మేమైతే ఫుల్ ఇలాగా తిని ఎంజాయ్ చేసామండి. కనుమ రోజు సినిమాకి వెళ్దామంటే టికెట్లు దొరకలేదు. సంక్రాంతికి వస్తున్నాగా వెళ్దాం మమ్మీ అంది. ట్రై చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.